Hello guys, welcome back to Opportunity Alert YouTube channel. Guys, ఈరోజు ఒక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సూపర్ ఆర్డర్ అనే కంపెనీ నుండి. గైస్ కంపెనీ నుండి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు, పీజీ చేసిన వారు అప్లై చేసుకునే విధంగా మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. దీనికి సాలరీ కూడా చూసినట్లయితే కనుక 12 lakhs per annum అరౌండ్ మీకు అయితే ఉంటుందన్నమాట. దీనికి మీకు వర్క్ చేయడానికి కావాల్సిన ల్యాప్టాప్ కూడా అయితే ఇస్తారు. సో మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇంకా ఫర్దర్ గా ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజివ్ గాను సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకా జాబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా సూపర్ ఆర్డర్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. ఆపరేషన్ అసిస్టెంట్ ఈ రోల్ కి అయితే మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది రిమోట్ జాబ్, ఇంటర్నేషనల్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరైతే చక్కగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం వర్క్. ఇది డిపార్ట్మెంట్ చూసినట్లయితే కనుక అడ్మినిస్ట్రేషన్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ అబౌట్ సూపర్ ఆర్డర్ కోసం అయితే ఇచ్చారనమాట. ఒకసారి కంపెనీ కోసం ఇన్ డీటెయిల్ గా మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అవర్ వాల్యూస్ అని అయితే ఇచ్చారు. అదేవిధంగా వైస్ సూపర్ ఆర్డర్, మీరు ఇందులో ఎందుకు వర్క్ చేయాలనే విధంగా మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, వాటిని అయితే మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూడండి. అండ్ ఆపరేషన్ అసిస్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ద సిఓ ఎట్ సూపర్ ఆర్డర్ అని ఇచ్చారు. ద రోల్ రిక్వైర్స్ ఏ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, డిస్క్రిషన్ అండ్ ప్రొఫెషనలిజం యాజ్ వెల్ యాజ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇన్ అడిషన్ యూ విల్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. మేనేజ్ ద సిఇఓస్ క్యాలెండర్ అండ్ షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్ అని ఇచ్చారు. కోఆర్డినేట్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ అండ్ అకామిడేషన్ ఫర్ ద సిఇఓ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్స్ అని ఇచ్చారనమాట. ఇక్కడ డ్రాఫ్ట్స్ అండ్ ప్రిపేర్ రిపోర్ట్స్, ప్రెజెంటేషన్ అండ్ కరెస్పాండెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మెయింటైన్ ఎలక్ట్రానిక్ ఫైల్స్ అండ్ రికార్డ్స్ అనేది ఇచ్చారు. అంటే మీరు రికార్డ్స్ కూడా అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ విత్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ఈవెంట్స్ యాజ్ నీడెడ్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చేసారనమాట. మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడైతే క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. 40 hours వీక్ మీకు అయితే వర్క్ ఉంటుంది అనమాట. 9 AM to 6 PM అయితే ఉంటుంది. హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ అని అయితే అంటున్నారు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. ప్రొటెక్టివ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అయితే ఇచ్చారనమాట. ప్రొఫిషియన్స్ విత్ గూగుల్ షూట్ అండ్ అదర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అని అయితే ఇచ్చారు. మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ అయితే క్లియర్ గా ఇచ్చారు. ద ఎబిలిటీ టు మల్టీ టాస్కింగ్ అండ్ ప్రయారిటైజ్ టాస్క్స్ ఎఫెక్టివ్లీ అని అయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. మీకు ఇందులో కెరీర్ గ్రోత్ అయితే ఉంటుంది. అదేవిధంగా కొలాబరేటివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని ఇక్కడ అయితే క్లియర్ కట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కాంపన్సేషన్ చూసినట్లయితే కనుక $50,000 యాన్యువల్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ బోనస్ కూడా అయితే ఉంటుందని మీకైతే క్లియర్ కట్ గా ఇచ్చారు. అరౌండ్ మీకు 12 lakhs per annum అయితే ఉంటుంది అనమాట. డు నాట్ కాంటాక్ట్ డైరెక్ట్లీ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లై త్రూ ద సైట్ దట్ లిస్టెడ్ దిస్ ఆపర్చునిటీ అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఫర్దర్ గా మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసే ముందు ఒకసారి అప్డేట్ అయితే చేసుకుని తర్వాత అప్లోడ్ అయితే చేయండి. వర్ యూ ప్రిఫర్డ్ బై సమ్వన్ ఎట్ సూపర్ ఆర్డర్ అని అంటున్నారు. అండ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా సూపర్ ఆర్డర్ లో వర్క్ చేస్తున్న వారు మీకు రిఫరల్ కనుక ఇస్తే కనుక ఎస్ అని ఆప్షన్ అయితే పెట్టాలి. లేని వారు అయితే కనుక నో అని ఆప్షన్ అయితే పెట్టండి. ఇన్ కేస్ ఎస్ అని ఇస్తే కనుక వారి నేమ్ కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ విధంగా ప్రాపర్ గా మీరు అప్లికేషన్ అనేది ప్రాపర్ గా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్ ఇదనమాట. ఇది సూపర్ ఆర్డర్ నుంచి వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. మంచి కాంపిటేటివ్ శాలరీ మీకు అయితే ఇస్తున్నారనమాట. మీరు అసలు మిస్ కావద్దు. గైస్ ఇదనమాట జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, ఆన్ చేసి వెంటనే ఆల్ మీద అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై.